పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మహమ్మద్ చెప్పారు. విశాఖలో టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడుతూ అభివృద్ధికి చిహ్నం చంద్రబాబు అని కొనియాడారు. 16 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందన్నారు. అమెరికా ప్రజలు వాడే డేటా కన్నా 3 రెట్లు డేటా మన దేశంలో వినియోగిస్తున్నామన్నారు. ఈ డేటా వలన వచ్చే లాభాలు అమెరికాకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న డేటా సెంటర్లు మొత్తం 1000 మెగావాట్లుగా డేటాను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. వ్యక్తులు ఎవరున్నారో అందులో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకరు. భారతదేశం ప్రపంచంలోనే ఉన్నతమైన దేశాల మధ్యలో ఉండాలని పెట్టుబడులకి స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. అభివృద్ధికి చిహ్నం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాటలు నేను ఎందుకంటున్నానంటే మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా సరే మా ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ గడిచిన 16 నెలలు మా ప్రభుత్వం వచ్చి ఈ 16 నెలల్లో దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పందాలు. దయచేసి మీరు మరొకసారి చెప్తున్నా, 16 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేయడం జరిగింది. సామాన్య విషయం కాదండి. 6.5 లక్షల కోట్లు. తద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎంతమందికి యువతలు ఎవరున్నారో చదువుకున్న వాళ్ళకి మన రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాల్లో 25,000కి 30,000కి ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళి తల్లిదండ్రులకి ఇబ్బంది పెడుతూ, కుటుంబానికి ఇబ్బంది పెడుతూ, బాధలు పడే విషయాలు మనం ఎన్నో ఈ సమాజంలో మనం చూస్తున్నాం. వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ మన ప్రాంతంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అనేక కంపెనీలని ఆహ్వానిస్తూ, అది కూడా సామాన్య కంపెనీలు కాదు, దేశంలోని పేరున్న కంపెనీలు కానీ అలాగే ప్రపంచంలో పేరున్న కంపెనీలు కానీ వాళ్ళని ఒప్పించడం ఆషామాషి విషయం కాదండి. మీరే కావాలంటే ఒక మంచి వ్యాపారస్తుడు 1 కోటి రూపాయలు లేదా 50 లక్షల రూపాయలు లోన్ కావాలని బ్యాంకులకు అడిగితే అంత సులభంగా దొరకని రోజులు ఎన్నో ఆపసోపాలు పడాలి. అలాంటిది మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి నమ్మి మన రాష్ట్రము అభివృద్ధి దిశగా పోయింది. ఇక్కడ ప్రజలు ఎంతో మేలు చేసే ప్రజలు, వీళ్ళకి మన పెట్టుబడుల ద్వారా చేయూతనిద్దామని అనేక కంపెనీలు వస్తున్నాయి. అందులోనే చాలా వచ్చినాయి. మొన్న 2 రోజుల కింద మీరు విన్న విషయం గూగుల్ అంటే చిన్న విషయం కాదండి. ప్రపంచంలోనే మెట్టి సాఫ్ట్వేర్ సంస్థలు కానీ డేటా సెంటర్లు కానీ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మైక్రోసాఫ్ట్, ఒకటి గూగుల్. డేటా సెంటర్లు వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి.